అయితే ఆఖరిగా అసలు ఎన్టీ రామారావు గారిది విషయం తీసుకుందామండి. ఆయన దినచర్య ఎలా ఉండేది? ఆఖరిగా చెప్పండి సార్. అసలు ఏంటి మార్నింగ్ ఎప్పుడు మీ దగ్గర ఒక 6 సంవత్సరాల వరకు వర్క్ చేశారాయన. అసలు ఇలాగా ఒక దినచర్య ఎలా ఉండేది? ఆయన దినచర్యలో మార్పు లేదండి. రాత్రిపూట 10 గంటల వరకు మేలుకొనున్నా 3 గంటలకు లేస్తాడు. 2 గంటలకు పడుకున్నా 3 గంటలకు లేస్తాడు. ఓకే. మామూలుగా అయితే ఆయన 7 గంటలకు పడుకుంటాడు. నైట్. నైట్ ఎప్పుడు కూడా అంటే ఏదన్నా ప్రోగ్రాంలో ఉంటే తప్ప మామూలుగా అయితే 7 గంటలకు పడుకుంటాడు. ఓకే. 3 గంటలకు లేస్తాడు. 3:30కు లేస్తాడు. బ్రహ్మ ముహూర్తం అనేది. ఓకే. 1 గంటన్నర 2 గంటల పాటు వ్యాయామం చేస్తాడు. వ్యాయామం అంటే ఏంటి? ఏం చేస్తారు? ఫిజికల్గా బస్తీలు తీస్తాడు. తర్వాత యోగా యోగా బాగా చేస్తాడు. చెమటలు పట్టిపోతాయి. ఓకే. ఇంకా తర్వాత స్నానం అది చేసేసి 5 గంటలకి బ్రేక్ఫాస్ట్ కూడా ఫుల్గా తింటాడు. కోడి తింటాడు ఆయన. ఏ అనుమానం లేదు. మనల్ని కూడా అక్కడ తినమంటాడు. అంటే బ్రేక్ఫాస్ట్లోనా లేకపోతే లంచ్? బ్రేక్ఫాస్ట్లోనైనా లంచ్లోనైనా ఎప్పుడే అవైలబుల్ ఉంటే తినేస్తాడు. అది అంటే నాటుకోడి ఇష్టం అంటారా? మళ్ళీ మామూలు చికెన్? నాటుకోడి తింటాడు. తర్వాత ఇక లేచిన తర్వాత 5 గంటలు దాటిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తుంటారు. ఎవరు ఆఫీసర్లు ఎవరు వస్తారు కదా ఆడ నుంచి. ఇక మామూలుగా మధ్యాహ్నం లంచ్ కూడా పెద్దగా తిండు ఆయన. రైస్ పెద్దగా తిండు. ఇక తినకూడదంటూ లేదు ఆయనకు. ఓకే. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, షుగర్ ఉన్నా, లేకపోతే బీపీ ఉన్నా, హార్ట్ సర్జరీ అయినా జిన్ను దగ్గర నుంచి, వెన్నపూస దగ్గర నుంచి, స్వీట్ల దగ్గర నుండి అన్ని తింటాడు ఆయన. ఓకే. ఏవి తినకూడదో మళ్ళా అంటాడు షుగర్ వాళ్ళం, అన్ని తింటాడు ఆయన. అవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్ దెబ్బకి అది అవుతా ఉంటాయి, న్యూట్రలైజ్ అన్నమాట. మధ్యాహ్నం పడుకునేవారు అంటారా? మధ్యాహ్నం పడుకోవడం ఎప్పుడు ఉండదండి. ఇంకా నైట్ ఎవరు లేకపోతే కాసేపు. కాకపోతే ఆయనకు అదృష్టం ఏంటంటే 5 నిమిషాల్లో గాఢ నిద్రలో పోతాడు ఆయన. ఓకే. ఫ్లైట్లో పోతున్నా, నేను హెలికాప్టర్లో పోతున్నా, 5 మినిట్స్లో మంచి నిద్ర పడతాడు. మరి ఫ్రెష్గా వస్తుంది మొహం. అది మన వల్ల కాదు. అది కష్టం మాత్రం అంత మాత్రం కష్టపడేటువంటి మనిషిని మనం చూడలేమండి. అది ఒక్కోసారి మనకనేది ఎందుకు ఇంత కష్టపడుతున్నాడైనా, మగడం లేని మహారాజుగా బతికాడు, సినిమాల్లో అనుభవించని ఆనందం లేదు, రాని పేరు లేదు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇంత కష్టపడిపోతాడో అనుకుంటాం మనం కూడా. కాకపోతే ఆయన నేచర్ అలాంటిది. సార్ ఇది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తన చైతన్య రథాన్ని వాళ్ళ కొడుకు రన్ చేశారంటున్నారండి, హరికృష్ణ. అలాగే బాలకృష్ణతో ఎలా ఉండేవాడు? తన అంటే ఈ సినిమా రంగం తన యొక్క వారసుడేమో బాలకృష్ణ అని చెప్పారండి. అలాగే సినిమా రాజకీయంగా అది అయితే సినిమా వారసుడు అయితే బాలకృష్ణ. హరికృష్ణ గురించి అసలు ఎలా మాట్లాడేవారు? ఆయన కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నట్టు అనిపించేదండి మాకు చూడడానికి. అంటే హరికృష్ణ ఎప్పుడు కూడా నేను ఒక చీఫ్ మినిస్టర్ గారి కుమారుడినని, ఒక ఎన్టీఆర్ అంటే గొప్ప ఫ్యామిలీలో నేను ఒక సభ్యుడినని ఏ రోజు అతను గర్వపడటం కానీ ఆ విధంగా బిహేవ్ చేయటం కానీ ఉండేది కాదు. ఈవెన్ డ్రైవర్లతో కూడా మిగిలిన కొడుకుల కంటే కూడా డ్రైవర్లంతా అతన్ని లైక్ చేస్తారు హరికృష్ణని. ఎంత సింపుల్ మ్యాన్ అంటే నన్ను మామ అని పిలిచేవాడు. ఓకే. ఇప్పుడు చైతన్య రథం ఊరి దగ్గర పోయి ఆగుతుంది కదా, ఒక ఊరి దగ్గర ఆగినప్పుడు ఈ కార్పెట్ ఇది ఉంటుంది కదా, మన లారీల మీద కప్పేది, టార్పాలిన్, దాన్ని బండి కింద వేసుకు పడుకునేవాడు. అంటే మామూలు డ్రైవర్ లాగా లేదు, కాసేపు పిచ్చపాటి మాట్లాడుకునేవాళ్ళం. ఆయన సిగరెట్ కాల్చేవాడిని, నేను సిగరెట్ కాల్చేవాడిని. నా జేబులో ఆయన తీసుకునేవాడు, ఆయన జేబులో నేను తీసుకునేవాడిని. ఎన్టీఆర్ గొప్పతనంలో ఇది కూడా ఒకటండి. తన పిల్లల్ని ఎవరినైనా, మా పిల్లల్ని కానీ ఆడపిల్లల్ని కానీ ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో సెక్రటేరియట్ గేట్ దాటలేదు. ఇవాళ ఎమ్మెల్యే తమ్ముడు, వాడి కొడుకు, బావమరది, ఇంకొకడు అంతా పెత్తనాలు చేసేవాళ్ళే కదా. అవునండి. ఒక్క కొడుకు కానీ ఒక కూతురు కానీ పోనీ ఆఫీసర్ తోటైనా ఏదో మాకు ఈ ట్రాన్స్ఫర్ కావాలా, మాకు తెలిసిన వాళ్ళు అది ఇదని అడిగిన సందర్భాలు లేదు. ఇక హరికృష్ణ అయితే ఇంకా చాలా సింపుల్ మ్యాన్ అనమాట. ఆయన అందరితోటి బాగుంటాడు, తనకు అసలు గర్వం లేదు.
ఆ దురదృష్టం తను సొంతంగా డ్రైవ్ చేస్తూ చనిపోవడం అనేది చాలా దురదృష్టం. చాలా ఎక్స్పర్ట్ డ్రైవర్ అతను, ఆయన చాలా ఎక్స్పర్ట్. చైతన్య రథాన్ని నడపడం అంటే సామాన్యం కాదు. ఒకరోజు జనాలు మామూలు రోడ్డు మీద నడపడం ఎవడని నడిపేస్తాడు, విపరీతమైన జనాలండి, జనాలు విపరీతంగా. ఒకసారి మేము చిత్తూరు జిల్లాలో ఎలక్షన్ ముందు ప్రయాణం చేస్తున్నాం. చంద్రగిరి ఏరియా నుంచి మెయిన్ రోడ్డుకి ఎక్కి చిత్తూరు టౌన్కి పోవాలి. అక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. చిత్తూరు టౌన్కి ఒక 4-5 కిలోమీటర్ల ముందు రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది. అవును, అండర్ బ్రిడ్జ్ ఉంటుంది ఉంది. అడిగి పోయేటప్పుడు పెద్ద ఆయనే పాపం, నర్సయ్య గారు మీరు ముందు పైలట్ కార్లో కూర్చోండి, జనం విపరీతంగా ఉంటారు, మీరైతే అదిలించుకుంటూ పోతారు అన్నారు. మా ఇన్స్పెక్టర్లు ఇద్దరిని పైన కూర్చోబెట్టాం. డిఎస్పీ పైన ఉన్నాడు. ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికి మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు, సార్ రైల్వే ట్రాక్ ఉంది, తల ఉంచండి అని చెప్తున్నారు. ఈయన వంచాడు. ట్రాక్ 2 పట్టాలు ఉంటాయి కదా, ఫస్ట్ పట్టా కింద ఉంచాడు. ఆ రెండో పట్ట దాటక ముందే తల పైకి ఇచ్చాడు. పట్టుమని శబ్దం వచ్చింది. వచ్చినప్పటికి బండి ఆపాం. బ్లడ్ వస్తూ ఉంది ఇట్లా. నైట్ 8-8:30 అయింది. ఏడుపు తగులుకున్నాడు హరికృష్ణ. తన వల్లనే జరిగిందని, తను డ్రైవింగ్ చేస్తున్నాడు కదా మరి. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది ఇప్పుడు? నా డ్రైవింగ్లో మీకు దెబ్బ తగలడం అది. సరే కొంచెం బాధపడ్డాం. ఏదో ఒక గుడ్డ చేసేసి కట్టుకట్టాం. చిత్తూరు మీటింగ్ దగ్గరికి పోయాం. జనం ఒక 30-40 వేల మంది ఉన్నారు. ఝాన్సీ లక్ష్మణి ఆమె పోటీ చేస్తా ఉంది అక్కడ. నాకు తెలుసు, వాళ్ళ నాన్న డిప్యూటీ కలెక్టర్గా చేశాడు. జనం అంతా ఇది ఎన్టీఆర్ మీద రాళ్ళు వేశారు, దెబ్బలు తగిలినాయి, కట్లు కొట్టుకొని వచ్చారని చెప్పి పెద్ద కమోషన్ అన్నమాట జనంలో, అలజడి. నేను చెప్పిన మైకులో చెప్పి, ఏం కాలేదురా బాబు, ఇట్లా జరిగింది, మీరు తొందరపడొద్దు అనవసరంగా అని చెప్పి. అప్పుడు త్రివిక్రమరావు గారు వీళ్ళ బ్రదరు, ఎన్టీఆర్ బ్రదర్, ఆయన కూడా ఉన్నాడు మా దగ్గర. ఆయన, నర్సయ్య గారు మనం చెప్తే మూర్ఖుడు వెండో, మొండి పట్టుదల, ఏం చేద్దామన్నాడు. మరి నువ్వు సొంత మనిషి, నువ్వు చెప్పకపోతే, నువ్వు చెప్తే వినకపోతే నేను చెప్తే వింటాడాయా? అందులో ఈయన ఉపన్యాసం మొదలుపెట్టి నరాలన్నీ బిగదీసి మాట్లాడతాడు. దాంతో బ్లడ్ ఇంకా కారుతూనే ఉంది. మేము కట్టుకట్టినా కూడా నరాలు ఉబ్బిపోయి. తెలుగుదేశం ప్రజలు అలా మాట్లాడుతుంటారు. నేను అప్పుడు ఇంకా ఆవిడ ఝాన్సీ లక్ష్మి తెలుసు కాబట్టి, అమ్మ చూడు ఆయన ఇట్లా ఆపడు, మేము ఎంత చెప్పినా వెండు, నువ్వు మైక్ పట్టుకొని అన్నా నేను గెలుస్తున్నా, మీరు ఆవేశపడొద్దు, మాట్లాడొద్దు అని చెప్పి బ్రతిలాడి కళ్ళని పెట్టుకో అని చెప్పి చెప్తే ఆమె అట్లే చేసింది. ఆపాడు. ఆపిన తర్వాత బలవంతంగా హెడ్-క్వార్టర్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, సీఎం వస్తూ ఉంటే కనీసం అక్కడ అంబులెన్స్ ఉండాలి కదా. అవునండి. అంబులెన్స్ లేదు, కరెంటు లేదు హాస్పిటల్లో, ఎక్స్రే లేదు. ఏం చేయాలో మనకి? పైపెన్ దెబ్బ, ఇది స్కల్ ఏమన్నా అయిందో మనకు తెలియదు కదా, చీకటి. ఇంకా అదే పనిగా రాయవలూరు పోయాం. రాయవలూరు పోతే హాస్పిటల్లో వాళ్ళు ఎక్స్రేలు అన్నీ తీసేసి, ఏం లేదులేండి, సూపర్ ప్లేస్ దెబ్బే, స్కల్కి ఏం కాలేదు, లోపల ఏం కాలేదు అనగానే పదండి అంటాడు ఈయన ఎన్టీఆర్. మేము రావండి, ఇవాళ రెస్ట్ తీసుకోవాల్సిందే ఇక్కడ మీరు, వాళ్ళు ఏం చెప్పినా కూడా అని బలవంతంగా పెట్టాం. అది చాలా మంచి మనిషి అండి అతను. అయితే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీని కాపాడారండి, ఆ లక్ష్మీపార్టీ దగ్గర నుంచి కాపాడారు. అయితే ఇప్పుడు అప్పుడే కాదు, అంతకుముందు కూడా భాస్కరరావు టైంలో కూడా మైసూరులో కాపాడింది కూడా ఆయనే. 2 సార్లు జరిగింది. ఇప్పుడు 3వసారి ఏంటంటే, ఈ జగన్ ప్రభుత్వం మీద తిరుగుబాటులాగా ఉంది కొద్దిగా. ఈయన కొద్ది పెద్ద ఆయన కాబట్టి నెక్స్ట్ ఎవరు అవకాశం తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్కి అవకాశం ఉందంటారా? లోకేష్ ఒక ఆయన ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్. ఇది వాళ్ళే కావాలని ఉంది, ఇంకొకళ్ళైనా కావచ్చు, ఏముందండి దానికి. ఇప్పుడు వారసత్వం ఇది ఏమైనా రాజకీయ రాచరికమా? కాదు కదా. తండ్రి తర్వాత కొడుకు రావాలా, కొడుకు తర్వాత ఇంకోళ్ళు రావాలా, అదేం లేదండి. ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు, అది ఎవరైనా రావచ్చు. పార్టీలో ఎవరైనా కొత్త ఇంకో నాయకుడు కూడా వచ్చినా, జూనియర్ ఎన్టీఆర్ అయినా కావచ్చు, లోకేష్ అయినా కావచ్చు, ఇంకొకళ్ళైనా కావచ్చు, దానికేముందని. అది ఇప్పుడు చెప్పలేము మనం అట్లా.
అంటే వీళ్ళు ఏమంటారంటే లోకేష్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టారు అంటుంటారు. పక్కన పెట్టేది ఏముంది, అతని సినిమాలు అతను చేసుకుంటున్నాడు. ఉమ్, ఈయనేమో ఈ 2-3 ఏళ్ళ నుంచి మినిస్టర్గా చేసి ఎమ్మెల్సీగా ఉండి ఉన్నాడు కదా. ఉమ్, ఉమ్, అందులో పక్కన పెట్టడం అంటూ ఇదేం కాదు లేకండి అది. ఉమ్, సరే ఆల్రెడీ ఇప్పుడు 4 ఏళ్ళు, ఒక 3 ఏళ్ళు ఏమో మినిస్టర్గా చేశాడు అవునండి, అతను లోకేష్. అవునండి, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది. అవునండి, మరి ఇతనేమో జూనియర్ ఎన్టీఆర్ ఏమో సినిమాల్లో బిజీగా ఉన్నాడు కదా. అవునండి, ఆస్కార్ అవార్డు అది ఇదంతా. అవును. మరి రావాలనుకుంటే రావచ్చు, ఏముంది వాళ్ళ తాత పార్టీని ఎవరు కాదంటున్నారు. ఉమ్, అందరు కావాలనే అంటారు, జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తే మంచిదనే అంటారు. అవునండి, వీళ్ళు రాజకీయ నాయకులు ఏంటని కొంతమంది వాడు వస్తే మంచి వీళ్ళు దెబ్బతింటారని, లేకపోతే వీళ్ళు ఏదో చేస్తారని. ఇప్పుడు కుచిత రాజకీయాలు అయినప్పుడు ఏం మాట్లాడతారండి. ఉమ్. అయితే లక్ష్మీభారతి విషయం వచ్చింది కాబట్టి కొంతమంది పెళ్ళైన తర్వాత పిల్లలు వీళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు, ఏదో అంటే ఇది అవతార పురుషుడు అవుతాడు, ఇలా ఏవో అనేవారండి, ఏ మందులు వాడారని. ఉంటారండి కొంతమంది. అది నిజం అంటారా? ఆవిడ పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి కాకపోయినా ముందు ఏదో జీవిత చరిత్ర రాస్తానని చెప్పి వచ్చింది. ఆయన ఒప్పుకోలేదు ముందు. నువ్వేంటి జీవిత చరిత్ర రాసేది, సీనారాయణ లాంటి వాడు రాస్తానంటేనే వద్దని చెప్పాను నేను. ఆయన సరే, ఇంకా ఆయన ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఈవిడ అప్పుడప్పుడు రావడం, ఏదో మాట్లాడుకోవడం జరిగింది. ఒక స్టేజ్లో, అంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్న వాస్తవాన్ని చెప్పకూడదు, ఆవిడ సమక్షంలోనే బాలకృష్ణ, నేను, పెద్ద ఆయన నాచారం స్టూడియోలో, బ్రదర్ ఏంటి నాకు ఇప్పుడు మెంటల్ కంపానియన్షిప్ రావాలి, ఈ వయసులో నాకు కోరికలు ఏముండవు కదా, ఓకే, నేను ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేశాడు ఆయన. చెప్పేశాడు మాకు నాచారం స్టూడియో కూడా చెప్తున్నా కదా. వాస్తవానికి ఆ రోజున మా ఆదివారం అది, డ్రైవర్ రాలా, నా కొడుకు డ్రైవ్ చేస్తా ఉంటే పోయాం మేము. సార్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అవసరమా లేదా అనేది మేము చెప్పదలుచుకోలేదు, అది మీ వ్యక్తిగత వ్యవహారం. ఈవెంట్ చేసుకుంటారా ఇంకొకళ్ళు చేసుకుంటారా అనేది దాని కాసేపు పక్కన పెడదాము. మీకు ఇప్పుడు 73 సంవత్సరాలు 72 సంవత్సరాలు వచ్చినాయి, మీ మనవరాళ్ళకు పెళ్లి చేసే వయసు. మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పబ్లిక్ అప్రిషియేట్ చెయ్యరు. ఓకే చేశారు అనుకుంటాం. ఆవిడ అవతల ఒక భర్తకి ఇల్లాలు, వీరగంధం సుబ్బారావు గారు, అతనికి ద్వారా ఒక కొడుకున్నాడు. ఓకే, అతను ఇప్పుడు అప్పలో హాస్పిటల్లో డాక్టర్, కోటేశ్వరరావు అని. ఇప్పుడు అతనికి విడాకులు ఇచ్చి, ఒక 70 సంవత్సరాల వయసు ఆయనకి విడాకులు ఇచ్చి, ఇంకొక 70 సంవత్సరాల వయసు ఆయన పెళ్లి చేసుకోవాలంటే ఏ కారణంతో చేసుకుంటారు? మీరు అర్థం చేసుకోండి. అది ఏదో రాజకీయ కోరికలో, డబ్బు కోరికో, ఇంకోటో ఉంటుంది కదా. అవునండి. అదేం కాదు బ్రదర్, నాకు నా ఇంట్లో మంచి చెడు చూసేవాళ్ళు ఎవరు లేరు, మీకు తెలుసు కదా, అందువల్ల చేసుకోను. అది మీ ఇష్టం అండి, వ్యక్తిగత వ్యవహారం. అంటే ఈ లక్ష్మీభారతి గారు ఎందుకు వచ్చారంటారు? ఐడియా ఎందుకు ఇంత చేరుగా అయ్యారు? లేకపోతే ఆవిడకి ఆశలండి అంతే. ఇప్పుడు 70 ఏళ్ల ముసలోడిని వదిలేసేసి ఇంకో 70 ఏళ్ల ముసలోడిని ఎందుకు చేసుకుంటారండి ఎవరైనా? రాజకీయ కోరికలు కావచ్చు, అది తర్వాత సీఎం కావాలనే కోరిక కావచ్చు, డబ్బులు వస్తాయి కావచ్చు, కారణం ఏదన్నా కానీ. ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పారని కూడా విన్నా నేను. ఏది మీరు అన్నారు కదా, ఒక భరతుడు అనేవాడు పుడతాడు, వాడు భారతదేశాన్ని పరిపాలిస్తాడు, ఏయో మాయమాటలు చెప్పేవాళ్ళు ఉంటారండి. ఆ వయసులో పిల్లలు ఎట్టబడతారండి? పుట్టినా కూడా వాడు పెరిగి పెద్దవాడైపోయి రాజ్యాధికారానికి వచ్చేంత స్థాయి ఉంటుందా? అవకాశం ఉంటుందా? అట్లా జరిగిపోయింది ఆయన పాపం. అందువల్లే ఎంత పెద్ద గొప్పవాడైనా ఏదో షేక్స్పియర్ సినిమా వీటిల్లో, నాటకాల్లో ఒక వీక్నెస్ ఉంటుంది. ఈ ప్రతి హీరోకి ఒక వీక్నెస్ ఉంటుంది. ఆయనకు ఆ వీక్నెస్ తోటి నన్ను అడిగితే చాలా దురదృష్టమైనటువంటి చావు అయింది. అంత గొప్ప మనిషి ఆ విధంగా చనిపోయి ఉండకూడదు. విధివ్రాత. అది
అయితే ఈ పెద్దలుడు ఒక ఆయన ఉన్నారండి, ఆయన ఎక్కువగా ఫీల్డ్లో ఉండేవారు కదండి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది ఎక్కువగా ఉండేవారు. అంటే ఆయన డాక్టర్ వెంకటేశ్వరరావు ఆయనది ఒక టైప్ అండి. అంటే ఇంత రాజకీయమైనటువంటి అవగాహన, ఆయన కూడా మంచి అవగాహన ఉంది, మినిస్టర్ చేశాడు, ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, అన్నీ చేశాడు. కానీ చంద్రబాబుకు ఉన్నటువంటి కెపాసిటీ పార్టీని ఆర్గనైజ్ చేయటంలో ఓకే ఆయనకు ఇద్దరి మధ్య కంపేర్ చేస్తే ఆయన కొంచెం తక్కువ ఉంటాడు. అప్పుడు ఎందుకంటే ఒక మాట నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చంద్రబాబుని ఇవాళ మీరు వెన్నుపోటు పొడిచాడు, అది పొడిచాడు, ఇది పొడిచాడు అంటారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 84లో నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్ ఉంది కదా, 1 month. అప్పుడు ఆ 1 month నేను లేను. భాస్కర్రావు గారు కూడా అడిగారు, నేను రానులేండి, ఇక్కడ చేరడమే నాకు ఇష్టం లేదు, నేను రానని చెప్పాను. అప్పుడు ఈ మైసూర్లో నందగిరి హిల్స్లో, నంది హిల్స్లో వీళ్ళు ఎమ్మెల్యేలందరూ దేశపై క్యాంప్ పెట్టారు కదా. ఆ రోజున గనక చంద్రబాబు గనక లేకపోతే ఆ క్యాంపులో ఆర్గనైజర్గా ఆ రోజే పార్టీ పోయి ఉండేది. మొత్తం అందరూ లాగేసేవారు ఆయన, భాస్కర్రావు భయంతోటో భక్తితోటో బెదిరించో ఏదైనా రకంగా మొత్తం మెజార్టీ లాగేసుకునేవాడు. వాళ్ళు అక్కడ చేరి రకరకాలుగా వేధించారు చంద్రబాబుని. నాకు బట్టలు లేవంటాడు ఒకడు, నాకు మంచిగా ఫుడ్ కావాలంటాడు, లేకపోతే ఇంకోడు డ్రింక్ కావాలంటాడు, రకరకాలు అనమాట. అతని కాబట్టి పాపం ఓపికతోటి అన్నీ భరించి చేశాడు. అదే కనుక ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లయితే, ఆ ముషిరాబాద్ స్టూడియోలోనే ఎక్కడో పెట్టినట్టయితే, అప్పటికీ ఒక రోజున మన అరవిందరావు గారు అప్పుడు డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ ఈస్ట్ జోన్, ఆయన పంపించేసి ఆ ఎమ్మెల్యేలందరినీ బంధించాడు ఎన్టీఆర్, మొత్తాన్ని తీసుకొని రండి అది ఇది. ఆయన వచ్చి మీ అంతటా మీరు ఉన్నారా, మిమ్మల్ని బలపెట్టారంటే, లేదు మా అంతటా మేము ఉన్నామండి అని. అప్పుడు ఏంటంటే ఆఫీసర్లు కొంచెం పర్సనల్ ఇంటిగ్రిటీ ఉండి ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు కాబట్టి ఓకే మీరు ఉండండి మాకేమైందని వెళ్ళిపోయినారు. ఓకే ఇవాళ పరిస్థితి కనుక అయితే లాక్కొచ్చేస్తారు. ఈ గోండాలు పోయో రౌడీలు పోయో పోలీసుల మద్దతుతోటి లాక్కొచ్చి కూడా చేస్తారు. కరెక్ట్ అండి. అప్పుడే పార్టీని బ్రతికిచ్చింది చంద్రబాబు. ఆ తర్వాత 94లో ఆయన అధికారంలోకి వచ్చినాక, ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అప్పటికి ఆయన జీవితంలో ప్రవేశించింది. నిజమా అబద్ధమా ఎంత అనేది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి అందులో. మొత్తం మీద ఆవిడ జోక్యం మాత్రం రాజకీయంగా ఉందని చెప్పి అందరూ నమ్ముతారు.